కంజంక్షన్స్ ఆర్ ద లింకర్స్. వి కాల్ దమ్ లింకర్స్. వీటిని మనం లింకర్స్ అని కూడా అంటాం. లింకర్స్ అన్న కంజంక్షన్స్ అన్న ఒకటే. ఇవేం చేస్తాయి? టూ వర్డ్స్ని లేదా టూ క్లాజెస్ని కలుపుతూ ఉంటాయి అన్నమాట. టూ వర్డ్స్ని కానీ టూ క్లాజెస్ని కానీ కలుపుతూ ఉంటాయి. అంటే టూ వర్డ్స్ని కానీ ఆర్ టూ క్లాజెస్ని కానీ కలిపే లింకర్స్ను కంజంక్షన్ అంటాం. టూ వర్డ్స్ని కానీ టూ క్లాజెస్ని కానీ కలిపే లింకర్స్ను క్లాజెస్ అంటాం. మరి ఎగ్జాంపుల్ చూడండి. షీ ఈజ్ ఇంటెలిజెంట్ అండ్ బ్యూటిఫుల్. ఇక్కడ చూడండి, అండ్ అనేది కంజంక్షన్. ఇంటెలిజెంట్ అనే ఒక వర్డ్ని బ్యూటిఫుల్ అనే మరొక వర్డ్తో కలుపుతుంది అనమాట. అంటే ఇక్కడ ఎండ్ అనేది రెండు వర్డ్స్ని కలుపుతుంది కాబట్టి ఇక్కడ ఎండ్ని కంజంక్షన్ అంటాం. అలాగే చూడండి, ఐ యామ్ వెరీ టాల్ అండ్ ఐ యామ్ వెరీ ఫ్యాట్. ఇక్కడ కూడా ఎండ్ కంజంక్షనే. అయితే ఇక్కడ ఎండ్ రెండు క్లాజులు కలుపుతుంది. అంటే సబ్జెక్టు వెర్బు ఉన్నదనమాట. దీన్ని క్లాజ్ అనొచ్చు. క్లాజ్ అంటే సబ్జెక్టు వెర్బు ఉండాలి. ఇవ్వండి, ఇది కూడా సబ్జెక్టు వెర్బు ఉంది. సబ్జెక్టు వెర్బు ఉన్నప్పుడు దాన్ని క్లాజ్ అంటారు. ఇక్కడ కూడా సబ్జెక్టు వెర్బు ఉంది కాబట్టి దాన్ని క్లాజ్ అంటారు. ఇక్కడ ఎండ్ వచ్చేసి కంజంక్షన్. చూడండి, ఇక్కడ ఎండ్ కంజంక్షన్. ఇక్కడ ఎండ్ కంజంక్షన్ టూ వర్డ్స్ని కలిపింది. ఇక్కడ ఎండ్ కంజంక్షను టూ క్లాజెస్ని కలిపింది. క్లాజ్ అంటే సబ్జెక్టు మరియు ఒక వెర్బ్ ఉండాలి. సబ్జెక్టుతో వెర్బును ఉంటే మనం క్లాజ్గా పిలుస్తాం. అంటే సబ్జెక్టు ప్లస్ టెన్స్ నిర్ధారించే వెర్బు. ఉంటే దాన్ని క్లాజ్గా పిలుస్తాం. కాబట్టి ఇది కంజంక్షన్ అంటే. మరి ఈ కంజంక్షన్స్ మనకేంటంటే రెండు రకాలుగా ఉంటాయి. ఏంటంటే కోఆర్డినేట్ కంజంక్షన్స్, సబార్డినేట్ కంజంక్షన్స్. కోఆర్డినేట్ కంజంక్షన్స్, సబార్డినేట్ కంజంక్షన్స్. కోఆర్డినేట్ కంజంక్షను అంటే రెండు ఈక్వల్ ర్యాంక్గా ఉండే క్లాజుల్ని కలుపుతాయి అన్నమాట. అంటే టూ ఈక్వల్ ర్యాంక్లో ఉండే క్లాజుల్ని కలుపుతాయి. లింక్ చేస్తాయి. వీటిని కోఆర్డినేట్ కంజంక్షన్ అంటారు. ఉదాహరణ అండ్, బట్, సో, ఆర్, ఎయిదర్ ఆర్, నైదర్ నార్. ఇవన్నీ కంజంక్షన్స్, కోఆర్డినేట్ కంజంక్షన్ అన్నమాట. రెండు వాక్యాలకు మధ్యలో ఉంటాయి ఇవి. సాధారణంగా రెండు వాక్యాలకు మధ్యలో ఉండి వాటిని కలిపే వాటిని కోఆర్డినేట్ కంజంక్షన్ అంటారు. ఉదాహరణ అండ్, బట్, సో, ఆర్, దేర్ ఫోర్. ఇంకా మనం చెప్పుకుంటే చూడండి, దేర్ ఫోర్. ఇవన్నీ కోఆర్డినేట్ కంజంక్షన్స్ అండి. మరి సబార్డినేట్ కంజంక్షన్స్ అంటే చూడండి, సబార్డినేట్ కంజంక్షన్స్ ఇవి
సబార్డినేట్ క్లాజ్ ముందు ఉంటాయి. అంటే డిపెండెంట్ క్లాజ్ ముందు ఉంటాయి అన్నమాట. ఉదాహరణ తీసుకుంటే వెన్, చూడండి, ఇఫ్, అన్లెస్, దో, ఆల్దో, బిఫోర్, ఆఫ్టర్, ఇలాంటి కంజంక్షన్లు అన్నీ సబార్డినేట్ కంజంక్షన్స్. అంటే కంజంక్షన్లు రెండు రకాలు ఏంటంటే కోఆర్డినేట్ కంజంక్షన్స్, సబార్డినేట్ కంజంక్షన్స్. కోఆర్డినేట్ కంజంక్షన్స్ అంటే ఈక్వల్ ర్యాంకులో ఉంటాయి. ఈక్వల్ ర్యాంకులో ఉండే రెండు క్లాజులు కలుపుతాయి. ఈక్వల్ ర్యాంకులో ఉండే రెండు క్లాజులు లింక్ చేస్తాయి ఇవి. ఉదాహరణ అండ్, బట్, సో, ఆర్, దేర్ ఫోర్, ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్. ఇక్కడికి వచ్చేసరికి సబార్డినేట్ క్లాజ్కి ముందు వస్తాయి ఇవి. వెన్, ఇఫ్, అన్లెస్, దో, ఆల్దో, బిఫోర్, ఆఫ్టర్, సో దట్, సచ్ దట్, ఇలాగా. సో దట్, యాజ్ ఇఫ్, ఇలాంటివన్నీ సబార్డినేట్ కంజంక్షన్స్ అవుతాయి. అయితే ఇక్కడ చూడండి, కంజంక్షన్ అంటే రెండు వర్డ్స్ని కానీ రెండు క్లాజెస్ని కానీ కలుపుతుంది. ఓకేనా? ఉదాహరణ తీసుకుంటే ఎండ్ అనే కంజంక్షను రెండు వర్డ్స్ని కలిపింది. ఇక్కడ ఎండ్ అనే కంజంక్షను రెండు క్లాజెస్ని కలిపింది. క్లాజ్ అంటే సబ్జెక్టు వెర్బ్ ఉండాలి, సబ్జెక్టు వెర్బ్ ఉండాలి, గుర్తుపెట్టుకో. అందుకే రెండు క్లాజులు కలిపడానికి లేదా రెండు వర్డ్స్ని కలపడానికి వాడేవే కంజంక్షన్స్. కంజంక్షన్లు రెండు రకాలు, కోఆర్డినేట్ కంజంక్షన్స్, సబార్డినేట్ కంజంక్షన్స్. కోఆర్డినేట్ కంజంక్షన్లు జనరల్గా మధ్యలో ఉంటాయి. ఇవి ఎప్పుడు మధ్యలో ఉంటాయి. రెండు క్లాజుల్ని ఈక్వల్గా చేయాలి కదా, అందుకే మధ్యలో ఉంటాయి. రెండు క్లాజులకి మధ్యలో ఉండే వాటిని కోఆర్డినేట్ కంజంక్షన్లు అంటారు. ఇవి బిగినింగ్లోనే ఉండొచ్చు, మధ్యలోనే ఉండొచ్చు. ఇవి ఎక్కువగా బిగినింగ్లో ఉంటాయి. ఇవి ఎప్పుడు మధ్యలో ఉంటాయి. ఇవి బిగినింగ్లో ఉండటానికి పనికిరావు. చూడండి, కోఆర్డినేట్ కంజంక్షన్ ఎప్పుడు మధ్యలోనే ఉంటాయి. రెండు క్లాజులకి మధ్యలోనే ఉంటాయి. చూడండి, ఇక్కడ ఎండ్ కోఆర్డినేట్ కంజంక్షన్, ఎండ్ కోఆర్డినేట్ కంజంక్షన్ ఇక రెండు క్లాజులకి మధ్యలో వచ్చింది. అలాంటప్పుడు అది రెండింటిని ఒకలాగే సమన్వయంగా చూడగలుగుతుంది అనమాట. అదే ఒక చివరి ఉండిపోయింది అనుకోండి, ఆ క్లాజ్కే దాని పరిమితం అయిపోతుంది, రెండో క్లాజ్కి దానికి సంబంధం లేకుండా అయిపోతుంది. అందుకే సబార్డినేట్ కంజంక్షన్లు బిగినింగ్లోనే వస్తాయి. కానీ కోఆర్డినేట్ కంజంక్షన్ మాత్రం బిగినింగ్లో రావు, రెండు క్లాజులకు మధ్యలోని మాత్రమే వస్తాయి. కాబట్టి ఇది ఇంట్రడక్షన్. అయితే మనం కంజంక్షన్ ఎలా గుర్తుపెట్టుకోవడం కాదు, వీటిని టైప్స్గా డివైడ్ చేసుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ కంజంక్షన్ మీద వచ్చే బిట్స్ని ఎలా ఆన్సర్ చేయొచ్చు మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు కోఆర్డినేట్ కంజంక్షన్స్ ఇలా గుర్తుపెట్టుకోలేమండి. కొద్దిసేపు పోతే ఏది ఎందులోకి వెళ్తుందో కన్ఫ్యూజ్ అవుతాం. ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే కోఆర్డినేట్ కంజంక్షన్లో టైప్స్ ఉంటాయి, సబార్డినేట్ కంజంక్షన్లో టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ మనం క్లియర్గా నేర్చుకొని ప్రతి దానికి ఉదాహరణలతో వెళ్తే అప్పుడు ఈ కంజంక్షన్ మీద మనం పట్టు వస్తుంది. అంతేగాని ఇలా రెండు రకాలు ఉంటే ఇలా మనం గుర్తుపెట్టుకోవడానికి దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. ఓకే, మరి ఇప్పుడు కోఆర్డినేట్ కంజంక్షన్లో రకాలు చూద్దాం. చూడండి, కోఆర్డినేట్ కంజంక్షన్లు టైప్స్ తీసుకుంటాం. టైప్స్ ఆఫ్ కోఆర్డినేట్ కంజంక్షన్స్. కోఆర్డినేట్ కంజంక్షన్లో రకాలు. కోఆర్డినేట్ కంజంక్షన్లో రకాలు అంటే ఇక్కడ మనం కోఆర్డినేట్, ఇక్కడ చూడండి పదం ఉంది కోఆర్డినేట్. కోఆర్డినేషన్ అంటే సమన్వయం, సమానం చేయటం. అందుకే కోఆర్డినేట్ అంటే ఇది సమానం చేస్తుంది, సమన్వయం చేస్తున్నాయి. ఇందులో ప్రధానంగా 4 రకాలు ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే యాడ్వర్సేటివ్ కంజంక్షన్స్. యాడ్వర్సేటివ్ కంజంక్షన్స్. యాడ్వర్సేటివ్ కంజంక్షన్ అంటే యాడ్వర్సేటివ్ కంజంక్షన్ చూడండి ఇక్కడ పదం యాడ్వర్స్. యాడ్వర్స్ అంటే ఏంటి అర్థం చూడండి, వ్యతిరేకం. యాడ్వర్స్ అంటే వ్యతిరేకం.
మరి యాడ్వర్స్ ఏంటి? వ్యతిరేకమైన ఫలితము. అంటే ఇక్కడ ఒక రీజను, దానికి వ్యతిరేకమైన రిజల్ట్ ఉంటుంది, అటువంటప్పుడు ఉపయోగిస్తారు. అంటే రీజన్కు వ్యతిరేకమైన ఫలితము ఉన్నప్పుడు ఆ రెండు క్లాజుల మధ్య యాడ్వర్సేటివ్ కంజంక్షన్ ఉపయోగిస్తారు. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, హీ వర్క్డ్ హార్డ్. చూడండి ఇక్కడ, హీ వర్క్డ్ హార్డ్ డాష్, హీ ఫెయిల్డ్. మనకు ఎగ్జామ్లో ఇలా ఇస్తాడు ఆప్షన్స్. సో అంటాడు, దేర్ ఫోర్ అంటాడు, బట్ అంటాడు, ఆర్ అంటాడు, లేకపోతే ఎండ్ అంటాడు. ఇప్పుడు మనం ఏం రాయాలని మీకు డౌట్ వస్తుంది. సో పెడితే బాగుంటుందా, లేదా దేర్ ఫోర్ పెడితే బాగుంటుందా, బట్ రాస్తే బాగుంటుందా, ఎండ్ రాస్తే బాగుంటుందా అనిపిస్తుంది. ఇక్కడ మనము ఏది రాయడం అనేది కాదు, ఇక్కడ జాగ్రత్త వినండి. మనము ఈ వర్క్డ్ హార్డ్ అంటే అతను హార్డ్ వర్క్ చేశాడు. ఎవరైనా హార్డ్ వర్క్ ఎందుకు చేస్తారు? ఫెయిల్ అవ్వడానికా, పాస్ అవ్వడానికా? అంటే ఫెయిల్ అవ్వడానికి చేయరు కదా. అంటే హార్డ్ వర్క్ చేశారంటే ఇక్కడ పాస్ అవ్వాలి, కానీ ఇక్కడ ఏమైంది? ఫెయిల్ అయ్యాడు. అంటే రీజన్కు రిజల్ట్ ఎలా ఉంది? వ్యతిరేకంగా వచ్చింది. అలా రిజల్ట్ వ్యతిరేకంగా వచ్చినప్పుడు మనం అక్కడ బట్ యూజ్ చేయాలి. అందుకే బట్ యాడ్వర్సేటివ్ కంజంక్షన్. అంటే బట్ అక్కడ, అంటే బట్ ఏ సందర్భంలో వాడాలి? ఇక్కడకి వ్యతిరేక ఫలితం ఇక్కడ ఉండాలి. చూడండి, హార్డ్ వర్క్ చేశాడు, సపోజ్ పాస్ అయ్యాడు అన్నారు అనుకోండి, హార్డ్ వర్క్ చేశాడు కాబట్టి పాస్ అయ్యాడు అంటాం. కానీ ఇక్కడ బట్ అంటే కానీ కదా, హార్డ్ వర్క్ చేశాడు కానీ ఫెయిల్ అయ్యాడు. చూసారా? అంటే హార్డ్ వర్క్ చేసినాడు పాస్ అయితే అది పాజిటివ్ రిజల్ట్, హార్డ్ వర్క్ చేశాడు ఫెయిల్ అయ్యాడంటే అది నెగిటివ్ రిజల్ట్. అలాగే ఒక పాజిటివ్కి నెగిటివ్ రిజల్ట్, లేకపోతే ఒక నెగిటివ్కి పాజిటివ్ రిజల్ట్ రావడాన్నే యాడ్వర్సేటివ్ అంటారు. మరొకటి చూడండి ఏంటంటే, షీ ప్లేడ్ వెల్, షీ లాస్ట్ ద మ్యాచ్. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. therefore, so, and yet. Therefore, so, and yet. ఇక్కడ మీరు గమనించాలి, వాక్యం చూడండి. ఆమె బాగా ఆడింది. మరి బాగా ఆడిందంటే మ్యాచ్ గెలాలా పోవాలా? మ్యాచ్ ఓడిపోయింది. లాస్ట్ అంటే ఓడిపోవడం. బాగా ఆడడానికి మ్యాచ్ ఓడిపోవడానికి ఎలాంటి ఫలితం? బాగా ఆడితే మ్యాచ్ గెలాలి, కానీ ఇక్కడ ఏమైంది? మ్యాచ్ ఓడిపోయింది. అంటే దీనికి ఇది వ్యతిరేక ఫలితం వచ్చింది. అలాంటప్పుడు ఏం వాడాలని చెప్పాం? బట్ట వాడాలని చెప్పాం. కానీ ఇక్కడ ఎక్కడ బట్ట లేదు. బట్టకి ఈక్వల్ అర్థం ఎట్ట కూడా. అందుకే ఎట్ట కూడా బట్ట లేనప్పుడు ఆ డ్యూటీని ఎట్ట కూడా చేస్తుంది. ఇక్కడ ఎట్టన్నా కానీ అని అర్థం అనమాట. అందుకే యాడ్వర్సేటివ్ కంజంక్షన్కి ఉదాహరణ ఏం చెప్తాం? బట్, ఎట్. ఇంకా చూడండి, ఇంకా ఉన్నాయి. స్టిల్ చూడండి, హవెవర్, వేరాజ్. బట్, ఎట్, స్టిల్, however, whereas, nevertheless. చూడండి, ఇవి యాడ్వర్సేటివ్ కంజంక్షన్ అంటారు. అంటే ఇవి ఏం చేస్తాయి? ఇవి ఎక్కడ ఉంటాయి అంటే, జాగ్రత్తగా చూడండి, ఒక పాజిటివ్కి నెగిటివ్ రిజల్ట్ రావాలి, లేదా ఒక నెగిటివ్కి పాజిటివ్ రిజల్ట్ రావాలి. ఉదాహరణ చూడండి, రవి వాజ్ డల్ డాష్, హీ గాట్ జాబ్.
రవి వాజ్ డల్, హీ గాట్ జాబ్. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. అండ్, ఫర్, సో, హవెవర్. చూడండి ఇక్కడ రవి వాజ్ డల్ అండ్ హీ గాట్ జాబా, రవి వాజ్ డల్ ఫర్ హీ గాట్ జాబా, రవి వాజ్ డల్ సో హీ గాట్ జాబా, రవి గాట్ డల్ హవెవర్ హీ గాట్ జాబా. అంటే ఇక్కడ డల్గా ఉన్నాడు అంటే చదువు రాదు, చదువు రానుడికి ఉద్యోగం వచ్చింది అంటే ఇక్కడ ఎలా ఉంది? చదువు రాకపోవడం సార్ అంటుంటాం మనం, సార్ డల్లేనండి కానీ ఉద్యోగం వచ్చిందని. కానీ అని అర్థం ఇక్కడ వ్యతిరేక ఫలితం. మరి కానీ అని అర్థం వచ్చినప్పుడు బట్ ఉండాలి, ఇక్కడ లేదు. ఎట్ ఉండాలి, ఇక్కడ లేదు. కానీ హౌఎవర్ ఉంది. అంటే ఇవన్నిటికీ సేమ్ మీనింగ్ అనమాట. అందువల్ల ఇక్కడ బట్టు, ఎట్టు, స్టిల్లు, హౌఎవర్, వేరేజ్, నెవర్త్లెస్ ఇవి సేమ్ మీనింగ్ వీటన్నిటికీ. ఇవి ఎక్కడ ఉండాలి? ఇటువంటి కంజంక్షన్ ఎక్కడ ఉపయోగించాలి? ఒక పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ రీజన్కి నెగిటివ్ రిజల్ట్, లేదు నెగిటివ్ రీజన్కి పాజిటివ్ రిజల్ట్. ఇలాగ వాటిని యాడ్వర్సేటివ్ అంటారు. యాడ్వర్సేటివ్ కంజంక్షన్స్ అంటారు. చూడండి, యాడ్వర్స్ అంటే అర్థం ఒక వాక్యానికి వ్యతిరేక ఫలితం రావాలి. ఒక వాక్యానికి వ్యతిరేక ఫలితం వచ్చినట్లయితే అటువంటప్పుడు వాటిని యాడ్వర్సేటివ్ సెంటెన్స్లు అంటారు. ఆ యాడ్వర్సేటివ్ సెంటెన్స్ల మధ్య ఏ కంజంక్షన్ ఉండాలి? బట్, ఎట్, వైఈటి ఎట్టండి, స్టిల్లు, హౌఎవర్, వేరాజ్, నెవర్త్లెస్. వీటిని మనం యాడ్వర్సేటివ్ కంజంక్షన్ అంటారు. ఇది కోఆర్డినేట్ కంజంక్షన్లో ఒక టైపు. ఇప్పుడు రెండో టైపుకి వెళ్దాం.